This video is made for educational and informational purposes only. Please do your research before applying. Welcome to V Talk by V the Techie. Welcome back again. This is Sudhir. You watch V the Techie YouTube channel. Guys, ఒక new video series మేమైతే ప్లాన్ చేసాం. V Talk by V the Techie అనేసి, రైట్? సో చెప్పాలంటే మనకి ఈ యొక్క సిరీస్లోని ఎపిసోడ్స్ వైజ్ వస్తాయన్నమాట. ఈరోజు ఫస్ట్ ఎపిసోడ్లోని సో ఒక్క 30 మినిట్స్ కనుక నేను చెప్పే ఒక పర్టికులర్ థింగ్ కనుక మీరు చేస్తే ఇంటర్వ్యూ కాల్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆ టాపిక్ మీద ఈ యొక్క వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. ప్రతి జాబ్ సీకర్స్కి యూజ్ అయ్యే కంటెంట్ అంతా కూడా ఈ యొక్క ఎపిసోడ్స్లో రన్ అవుతాయి. కాబట్టి మీకు ఏమైనా పర్టికులర్ టాపిక్ మీద నేను మాట్లాడాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మీరైతే టైప్ చేయండి. రైట్, నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. మీరు ఎవ్రీ డే మీరు జాబ్స్కి అప్లై చేస్తున్నారా? వారం అయింది, నెల అయింది, కానీ ఒక్క ఇంటర్వ్యూ కాల్ కూడా రాలేదు కదా. అయితే ఈ యొక్క వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. ఎందుకంటే చాలా మంది కామెంట్ చేస్తారు, బ్రో నాకు అసలు జాబ్స్ రావట్లేదు, మల్టిపుల్ జాబ్స్కి అప్లై చేస్తానని కామెంట్ చేస్తారు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే జాబ్ సర్చ్ చేసే విధానం అంటే ఒక మెథడాలజీ చాలా తప్పు అన్నమాట. ఈ రోజు నేను చెప్పబోయేది చాలా సింపుల్ మెథడ్ అనమాట. ఎవ్రీడే కన్సిస్టెంట్గా 30 మినిట్స్ నేను చెప్పేది చేయండి చాలు. ముందుగా ఒక విషయం, నా యొక్క సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోవర్స్ చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తారు ఏంటంటే, బ్రో రోజుకి 100 జాబ్స్ కి అప్లై చేస్తాం కానీ ఒక్కటి కూడా ఇంటర్వ్యూ షెడ్యూల్ అవ్వదు, అసలు కాల్సే రావట్లేదు బ్రో, ఏం చేయాలి అనేసి కొంతమంది కామెంట్ చేస్తుంది. అప్పుడు నేను అడిగే ఒకే క్వశ్చన్ ఏంటంటే, 100 జాబ్స్ కి ఒకే రెజ్యూమ్ మీరైతే అప్లోడ్ చేశారా? ఒకే రెజ్యూమ్ తోటి మీరు అప్లై చేస్తారా అని అడుగుతాను. దాదాపు మ్యాక్సిమం చాలా మంది కూడా ఒకటే ఆన్సర్ ఇస్తారు, ఎస్ సేమ్ రెజ్యూమే యూజ్ చేస్తున్నాం బ్రో అనేసి. అక్కడే ఫస్ట్ మిస్టేక్ అయితే స్టార్ట్ అయింది. ఒక చిన్న స్టోరీ తోటి మీకు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. చూడండి, రాహుల్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. సో ఎవ్రీడే మార్నింగ్ లెగిస్తాడు, సో నౌకరీ ఓపెన్ చేస్తాడు, లింక్డ్ఇన్ ఓపెన్ చేస్తాడు, ఇండిడ్ ఓపెన్ చేస్తాడు, గ్లాస్ డోర్ ఓపెన్ చేస్తాడు. అన్ని ఓపెన్ చేసి అరౌండ్ 150 జాబ్స్కి అయితే టపా 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 అప్లై చేసి పడేస్తాడు. ఆ రోజు ఈవినింగ్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే 150 జాబ్స్కి అప్లై చేశాను కాబట్టి ఏదో ఒక జాబ్ రాకపోదా, ఏదో కాల్ రాపోదా అనేసి చాలా హ్యాపీగా ఉంటాడు. కానీ 2 వారాలైంది, 3 వారాలైంది, 4 వారాలైంది, కానీ ఒక్క కాల్ కూడా రాలేదు. ఇప్పుడు ఇంకొక క్యాండిడేట్ని అయితే చూద్దాం. తన పేరు సాయి. ఇతను ఏం చేస్తాడంటే, ఇతను ప్రతిరోజు 10 జాబ్స్కి మాత్రమే అప్లై అయితే చేస్తాడనమాట. అప్లై చేసేటప్పుడు ప్రతి జాబ్ డిస్క్రిప్షన్ కూడా క్లియర్ కట్గా చదువుతాడు, రెజ్యూమ్లో స్కిల్స్ని కొంచెం చేంజ్ చేస్తాడు, సమ్మరీని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తాడు, రోల్స్ కి మ్యాచ్ అయ్యే కీవర్డ్స్ ని రెజ్యూమ్ లో అప్డేట్ చేస్తాడు, అప్లై చేసే కంపెనీ గురించి ఒక 2 or 3 మినిట్స్ కూర్చొని చదువుతాడు. ఇప్పుడు మీరు చెప్పండి, 3 వారాల తర్వాత ఎవరికి ఇంటర్వ్యూ కాల్స్ కి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందంటారు? రాహుల్ కా, సాయికా? చాలా సందర్భాల్లోని మనకి సాయికే ఎక్కువ ఇంటర్వ్యూ కాల్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఆ విషయం మీకు అర్థమై ఉంటుంది ఈ పాటికి. ఎందుకంటే చాలా మంది రిక్రూటర్స్ క్వాంటిటీ కాకుండా రిలవెన్స్ ఎక్కువ చూస్తారన్నమాట. క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు ఎవ్రీడే 30 మినిట్స్ మీరు ఏం చేయాలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ప్రతిరోజు మీరు లేచిన వెంటనే ఫస్ట్ చాలా హ్యాపీగా నవ్వుతూ లెగండి అండ్ మీ యొక్క ఇష్టమైన ఆ గాడ్ ఎవరుతున్నారో వాళ్ళకి ప్రేయర్ చేసుకోండి. సో చక్కగా సో ఫ్రెష్ అప్ అయిపోండి అండ్ మంచి పాజిటివ్ మైండ్ తోటి ఫస్ట్ మిర్రర్ దగ్గరికి వెళ్ళండి. మిర్రర్ దగ్గరికి వెళ్ళి ఒకటి కంపల్సరీగా చెప్పండి, ఎస్ ఈ రోజు నేను ఒక 30 మినిట్స్ నేను ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోబోతున్నాను నా యొక్క కెరియర్ కోసం అని చెప్పి ఒకసారి వెళ్ళి మీ యొక్క సిస్టమ్ ఆర్ ల్యాప్టాప్ దగ్గరికి వెళ్ళి కూర్చోండి ఫస్ట్. ఓకే, కూర్చొని రిలాక్స్ అయ్యి ఫస్ట్ 10 మినిట్స్ మీరు ఏం చేయాలంటే లింక్డ్ఇన్ ఓపెన్ చేయండి. ఓకే, లింక్డ్ఇన్ ఓపెన్ చేసి అసలు మీ యొక్క ప్రొఫైల్ అసలు ఎలా ఉంది, ఓకే, అండ్ మీ యొక్క ఫ్రెండ్స్ అవ్వచ్చు, మీ యొక్క కాంపిటేటర్స్ అవ్వచ్చు, మీరు పర్టికులర్గా ఏ రోల్స్కి మీరు చూస్తున్నారు జాబ్స్, ఆ రోల్స్ ఉన్న పీపుల్ యొక్క మొత్తం ప్రొఫైల్ అంతా కూడా చెక్ చేయండి, వాళ్ళకి యాక్టివిటీస్ చెక్ చేసి ఒకసారి ఒక కంక్లూజన్కి రండి. సో ఎలాంటి స్కిల్స్ మన యొక్క లింక్డ్ఇన్ పేజ్లో మనమైతే అప్డేట్ చేయొచ్చు అనేసి. ఆల్రెడీ మీకు వచ్చిన స్కిల్స్ ఉంటే ఆ స్కిల్స్ వెంటనే అయితే అప్డేట్ చేసేయండి లింక్డ్ఇన్లో. లేకపోతే ఎలాంటి సర్టిఫికేషన్స్ కోర్సెస్ ఉన్నాయి అవి చెయ్యాలి, సో ఎక్కడ దొరుకుతాయి ఆ కోర్సెస్ గురించి అయితే సర్చ్ చేయండి. ఒకవేళ కనుక కోర్స్ చేసేసి ఉంటే ఆ కోర్స్ యొక్క సర్టిఫికేట్ అవ్వచ్చు, ఆ యొక్క మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా అప్డేట్ చేయండి. నెక్స్ట్ 10 మినిట్స్ మీరు ఏం చేస్తారంటే మీ యొక్క రెజ్యూమ్ ఓపెన్ చేసి జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టుగా కొద్దిగా కస్టమైజ్ చేయండి గైస్. అంటే ఎగ్జాంపుల్గా చెప్పాలంటే డేటా అనలిస్ట్ జాబ్కి మీరు అప్లై చేయాలనుకుంటే ఒక రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోండి. అదే మీరు కస్టమర్ సపోర్ట్ జాబ్స్ కనుక అప్లై చేసుకుంటే ఇంకొక రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోండి. అంటే మొత్తం రీరైట్ చేయాల్సిన అవసరం లేదు గైస్. సింపుల్ గా మీ యొక్క స్కిల్స్, సమరీ, కీవర్డ్స్ చేంజ్ చేయండి, సరిపోతుంది. ఇక చివరి 10 మినిట్స్ మీరు చేయాల్సిన
పని ఏంటంటే, సో మీరు అప్లై చేసే కంపెనీ ఏవైతే ఉందో, అంటే ఆ యొక్క పర్టికులర్ జాబ్కి సంబంధించిన కంపెనీ ఏవైతే ఉందో ఆ కంపెనీ గురించి ప్రాపర్గా చదవండి, మొత్తం గూగుల్ చేయండి. ఆ కంపెనీ ప్రెజెంట్ అసలు ఎలాంటి ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తుంది, సో ఎలాంటి ఆ ప్రోడక్ట్స్ వాళ్ళు రిలీజ్ చేస్తుంటారు, వాళ్ళ యొక్క సర్వీసెస్ ఏంటి, వాళ్ళ క్లయింట్స్ ఎవరు, సో ఎక్కడెక్కడ ఉంది ఆ కంపెనీ యొక్క మెయిన్ రెవెన్యూ అసలు ఎంత ఉంటుంది, అంతా కూడా ప్రాపర్గా గూగుల్ చేసి ప్రాపర్ ఇన్ఫో అయితే గ్యాదర్ చేయండి. అండ్ మేజర్గా సో జాబ్ డిస్క్రిప్షన్ చెక్ చేస్తారు కదా, ఆ జాబ్ డిస్క్రిప్షన్లోని అసలు ఆ రోల్కి సంబంధించి అసలు వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారనేసి మన యొక్క జెన్ ఏఐ టూల్స్ ఉన్నాయి కదా, వాటిని అడిగి తెలుసుకొని దాన్ని ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. సో దట్ వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ఇంటర్వ్యూ కాల్స్ వచ్చాయనుకోండి, వెంటనే మీరు ప్రాపర్గా అయితే ఆన్సర్ చేస్తారు. ఇలాగా మీరు ప్రతిరోజు 30 minutes అయితే ప్లాన్ చేసుకోండి గైస్. ప్రాపర్గా దానికి తగ్గట్టుగా మనకి ఇంటర్వ్యూ కాల్స్ కూడా రావడం స్టార్ట్ అవుతాయి. ఒక నిజం చెప్పాలి గైస్, జాబ్ సర్చింగ్ అన్నది ఏంటంటే ఒక ఫిషింగ్ లాంటిది అనమాట. ఎక్కడ పడితే అక్కడ వల వేసేస్తే మనకి చేపలు దొరకవు, కానీ సరైన చోట సరైన సమయంలో కనుక మనం గేలం వేసామంటే మనకు కావాల్సిన చేప అయితే అందులో పడుతుంది, చేపలు అయితే పడతాయి అన్నమాట. జాబ్ సెర్చ్ కూడా అంతే. సో బ్లైండ్గా అప్లై చేయదు, స్మార్ట్గా అప్లై చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. క్వాంటిటీ కాదు, మల్టిపుల్ జాబ్స్కి అప్లై చేసినామని కాదు, ఎంత ప్రాపర్గా జాబ్స్ని సెలెక్ట్ చేసుకుంటాం, రూల్స్ని సెలెక్ట్ చేసుకుంటాం మనకి స్కిల్స్ తగ్గట్టుగా, అండ్ ఎగ్జాక్ట్గా ఎలా ప్లాన్ చేసుకుని ఎలా అప్లై చేస్తున్నాం అన్నదే మెయిన్ థింగ్ ఇక్కడ. నేను చెప్పే యొక్క స్మాల్ ట్రిక్, ఈ 30 minutes ట్రిక్ ఏవైతే ఉందో, సో మీరు ఒక 14 days చేయండి చాలు. సో రిజల్ట్స్ మీకు రావడం స్టార్ట్ అవుతాయి, అది మాత్రం పక్క. మీ యొక్క స్టేటస్ ఒక బుక్ పెట్టుకొని ప్రాపర్గా రాసుకోండి. ఎవ్రీ డే మీరు అసలు ఏం చేశారు, ఆ 30 minutesలో మీరు ఏమైనా కొత్తది నేర్చుకున్నారా, సో కొత్త జాబ్స్కి ఏమైనా అప్లై చేశారా, అది ఒక ట్రాక్ మీరైతే ప్రాపర్గా పెట్టుకోండి. సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది, మీరు ఏమేం జాబ్స్కి అప్లై చేశారు, వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ ఎలా వస్తున్నాయి, ఆ ఈమెయిల్స్ ఏంటి, ఇంటర్వ్యూస్ ఏమైనా షెడ్యూల్ అయ్యాయా, ఎప్పుడు అయ్యాయి, అసలు ఏ స్కిల్ మీద వీళ్ళు అడుగుతున్నారు, దానికి కావాల్సిన మొత్తం ఒక ప్రాపర్ థింగ్, ఆ ప్రాపర్ నోట్స్ మీరు ఒక బుక్లో అయితే మెయింటైన్ చేయండి, మర్చిపోద్దు. 14 days గుర్తుపెట్టుకోండి గైస్. ఆ డైరీలోని ప్రాపర్గా అప్డేట్ చేసుకోండి, అసలు ఏం మారింది, అసలు కాల్స్ ఏమైనా వస్తున్నాయా, సో ఏమైనా అసెస్మెంట్ లింక్స్ వస్తున్నాయా, ఇంటర్వ్యూ కాల్స్ ఏమైనా పెరిగాయా, అన్ని కూడా ప్రాపర్గా రాసుకొని కంపేర్ చేసుకోండి గైస్. ఈ రోజు నుంచి 14 రోజులు ఛాలెంజ్ పెట్టుకోండి, రోజుకి 30 minutes మాత్రమే. ఎవ్రీడే లింక్డ్ఇన్ అప్డేట్ చేయండి, సో గ్లాస్ డోర్లోని నౌకరీలోని ప్రొఫైల్ అప్డేట్ చేయండి, రెజ్యూమ్ కస్టమైజ్ చేయండి అకార్డింగ్ టు జాబ్ డిస్క్రిప్షన్, 10 quality జాబ్ అప్లికేషన్స్ మాత్రమే అప్లై అయితే చేయండి, సరిపోతుంది. ఓకే, లెట్స్ సీ. 14 రోజుల తర్వాత సేమ్ ఇదే వీడియో మీరు ఓపెన్ చేసి కింద కామెంట్ చేయండి, ఏమైనా చేంజెస్ వస్తాయి, మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడి ఉంటే సో తప్పకుండా ఈ వీడియోని ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి మర్చిపోకుండా, అండ్ తప్పకుండా లైక్ చేసి మీకు నెక్స్ట్ ఏ పర్టికులర్ టాపిక్ మీద మీకు ఇన్సైట్స్ కావాలో కింద కామెంట్ అయితే చేయండి, మర్చిపోవద్దు.